రాజమహేంద్రవరంలో చలో మెడికల్ కాలేజీ నిరసన ర్యాలీకి గాను వైసీపీ నేత జక్కంపూడి రాజా ఇంటికి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కాగా నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని ఎస్పీ డి నరసింహ కిషోర్ స్పష్టం చేయడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో పోలీసులను రంగంలోకి దింపారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే రావు సూర్యప్రకాష్ రావు, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, జక్కంపూడి గణేష్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కాలేజీలు కూడా ప్రారంభం కాలేదని ఏవో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వేరే బిల్డింగ్స్ ని చూపెడుతూ ఎవరు మంత్రులుగా ఉన్నవాళ్ళు కొన్ని ఎవరో సామాన్యులు మాట్లాడితే పర్వాలేదండి, మంత్రులుగా ఉన్న వాళ్ళే మరి వాళ్ళు ఓట్లు చెప్పేటప్పుడు చెప్తారు అసత్యాలు మాట్లాడమని. మరి వాళ్ళు అసత్యాలే మాట్లాడుతూ మరి అమరావతిని వాళ్ళు గ్రాఫిక్స్ లో చూపెట్టారు కనుక అవే గ్రాఫిక్స్ అనుకుని ఈ రోజున ఆ బురదేదో మా మీద జల్లాలని, మా జగనన్న మీద జల్లాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఎదురుగా కనిపిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కడ నమ్మే పరిస్థితి అయితే కనిపించలేదండి. అందుకని ఈ రోజున మేమేదైతే అక్కడ నిర్మాణాలు లేవు, కాలేజీలు రన్ అవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారో అది చూపెట్టడం కోసం మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మరి డిపార్ట్మెంట్ ను ఉపయోగించి అడ్డుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు. అంటే ఈ రోజున మేము అక్కడికి వెళ్తే అక్కడ నిజాలు బయటకు వస్తాయనే భయం ప్రభుత్వానికి ఉంది కనుకనే ఈ రోజున మేము వెళ్లే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారన్న విషయం మరి అందరికీ అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వానికి అందులో పనిచేసిన మంత్రులకి చెప్పేది ఒకటే, మీరు చేయగలిగితే ప్రజలకు మంచి చేయండి, లేదు అంటే మాట్లాడకుండా కూర్చోండి తప్ప ఇలా మేము చేసిన మంచిని మంచి కాదని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి మాయ చేయొద్దని చెప్పి